వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడును గాక. మన దేవుడు మాట్లాడే దేవుడైనాడు. నమ్ముతున్నారా? పక్కనోళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 27వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. ఆదికాండము 27వ అధ్యాయం 27వ వచనం. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఇస్సాకు యాకోబును ఆశీర్వదించడం మనం చూస్తూ ఉన్నాం. మనందరము కూడా చాలా ఇష్టపడే మాట ఏంటంటే ఆశీర్వదించబడడం అని. ఎవరికి ఇష్టం ఉండదు ఆశీర్వదించబడాలి అంటే? మనమందరం చాలా ఇష్టపడేవాడు. ఏ మాట చెప్పినా కూడా ఆమెను అంటామో లేదో తెలియదు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అంటే మాత్రం ప్రతి నోటి నుంచి కూడా, హృదయం అంతటిలో నుంచి కూడా ఆమెన్ అనే వర్డ్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోయి ఉంటుంది అనమాట మన నరనరాల్లో కదా. దేవుడు మరి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి చూస్తే ఇస్సాకు యాకోబును దీవిస్తూ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలి, అసలు ఆశీర్వాదం అంటే ఏంటి అనేది 3 మాటల ద్వారా మీకు తెలియపరచాలనుకుంటున్నాను. చూడండి, ఇస్సాకు యాకోబును ఆశీర్వదించడానికి ప్రథమంగా ఏమంటున్నాడంటే, నా దగ్గరికి రా రా అని పిలిచి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈరోజు మనము ఆశీర్వదించబడాలి అంటే కనుక ఆశీర్వదించే దేవుని దగ్గరకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి నీకు మధ్య ఉన్న దూరం ఏమైపోవాలి? తగ్గిపోవాలి. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే కనుక అటు ఇటు తిరగడం కాదు, నీ ప్రయత్నాలన్నీ రాదు, నీ ఆలోచనలు రాదు. మరి ఏం చేయాలండి అంటే దేవునికి దగ్గరగా రావాలి. ఆయన నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకునే అంత సమీపంగా నువ్వు రాగలగాలి. దేవుని సేవకురాలుగా ఆత్మ భారముతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయనకి నీకు మధ్య దూరం పెంచేవి ఏమైనా ఉన్నాయేమో, అది ఒక వ్యక్తి అయినా, ఒక రిలేషనే అయినా, లేదా ధనమే అయినా, ఫోనే అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా సరే దేవుణ్ణి నీ నుండి దూరపరిచేవి ఏమున్నా కూడా నజరేయుడైన యేసు నామములో అవి తొలగించబడును గాక. ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలండి? ఆయన దగ్గరికి రావాలి. ఐగుప్తుని విడిచిపెడితేనే ఆశీర్వాదం. ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోగలం. లేదండి, ఇక్కడే స్పెషల్ స్టేటస్ కావాలి, నాకు ఇక్కడే ప్రత్యేకమైన గృహాలు కావాలి, పని తగ్గించాలి, నేను ఐగుప్తులోనే ఉంటాను, నాకు ఇక్కడే కంఫర్టబుల్ జోన్ కావాలంటే కుదరదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు వాగ్దాన భూమిని ఇస్తానని వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చబడాలి అంటే మొట్టమొదట నువ్వేం చేయాలి? ఐగుప్తుని విడిచిపెట్టాలి. ఐగుప్తుని విడిచిపెడితేనే ఆశీర్వాదం. ఇందాక ఇశ్రాయేల్ సనా గారు చెప్పారు కదా, ఏమని? వాక్యము అదే అయి ఉంటుంది, ఖచ్చితంగా ఇద్దరిది ఒకటే అయి ఉండిద్ది అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్తా ఉంటే నేను అసలు ముందే వాక్యాన్ని నేను ప్రభు దగ్గర పొందుకున్న వాక్యం కూడా అదే అయి ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు నాతో ఒక మాట అడిగాడు. ఏమని అంటే, ఈరోజు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న పాపం ఏంటో నీకు తెలుసా అని అడిగాడు. అడిగితే ఏంటిది ప్రభువా నాకు తెలీదు అంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే వ్యభిచారం అని. వివాహం అయిన వాళ్ళే కానీ, వివాహం కాని వాళ్ళే కానీ, స్త్రీలేమి పురుషులేమి, చిన్నవారేంటి పెద్దవారేంటి, ఏదో ఒక బంధకాల్లో, ఏదో ఒక రిలేషన్స్లో, లేదా ఏదో ఒక చూడకూడని దృశ్యాలు ఫోనుల్లో చూస్తూ ఎక్కడో దూరంగా ప్రభువుకి దూరం అయిపోయి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటున్నారు కానీ ఆశీర్వాదం రావట్లా. ఎందుకనంటే దేవుడికి నువ్వు ఇంకా దూరంగానే ఉన్నావేమో. ఆయన దాసురాలుగా ఈరోజు నీకు చెప్పవలసిన మాట ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు చూడండి, కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చేసే, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా, నా నేను బ్రతుకుతా అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ తండ్రికి ఎంత వేదన, ఎంత దుఃఖమో.
వాడికి నచ్చినట్టు వాడి బ్రతికిన తర్వాత, వాడు తీసుకెళ్ళిన ధనమంతా వ్యయపరుచుకున్న తర్వాత, ఇష్టానుసారంగా జీవించేసిన తర్వాత, అప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో గుర్తొచ్చిందంట, నా తండ్రి ఇంట సమృద్ధి ఉందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నా తండ్రి ఇంట సమృద్ధి ఉందని ఇంత దూరంగా ఉండగాని, దగ్గరకు కూడా రాలేదు. ఏదో పని చేసుకుంటా పనివాడిలో ఒట్టడిగా ఉంటాను, నాకంత యోగ్యత లేదు కుమారుడిగా ఉండడానికి, పనివాళ్ళు ఒట్టడిగా ఉంటానని దూరంగా ఉండగానేనంట తండ్రి పరుగున వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో నీవు కూడా ప్రభు దగ్గరికి రావాలని ఆశ పడితే చాలు, ఆశని తృప్తిపరిచే దేవుడు. ఒక వ్యక్తి ఆయనతో మాట్లాడాలని, ఆయన కలవాలని ఆశపడితే ఆ మహిమను విడిచి, ఆ పరలోకాన్ని విడిచి ప్రతిరోజు ఏదైనా తోటలోకి వచ్చి వారితో సంచరించి ముచ్చట చెప్పేవాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ కలిగి ఉంటే చాలు, మన దేవుడు ఏం చేసేవాడు? ఆశని తృప్తిపరిచే దేవుడు. చాలామంది ఏం చేస్తున్నారంటే నేటి దినాల్లో ఆశీర్వదించబడాలంటే మధ్యలో ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ఎందుకో దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదండి. ఓ బ్రదర్ నన్ను అడిగారు, ఏమనంటే అట్లా నా గురించి ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయనయ్యా అంటే, నాకు వివాహం అవ్వాలని ప్రార్థన చేయండి, దేవుడు నాకు ఒక అమ్మాయిని చూపించాడు, ఆ అమ్మాయితోనే వివాహం అవ్వాలని ప్రార్థన చేయండి అన్నాడు. అంటే నేను అన్నాను, ఆ అమ్మాయి మీ ఇంటి ఎదురుగానే ఉంటుందనా అన్నా. అంటే అట్లా మీకెలా తెలిసింది, దేవుడు దర్శనం చూయించాడా అన్నాడు. ఈ మాత్రానికి నాకు దర్శనం కలగాలంట. నేను అన్నాను, ఒరే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఎదురింటి అమ్మాయి అంట చూస్తుంటే నీకు ఆ అమ్మాయి దర్శనాలు రాక దేవుని దర్శనాలు కలుగుతాయా ఏంట్రా? నేను అలా పొరపాటును ప్రార్థన చేయను. దేవుడి చిత్తం నీ పట్ల ఏమై ఉందో అది మాత్రం నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తాను అన్నాను. చూడండి, నేటి దినాల్లో సంబంధాలు, కుటుంబాలు కూడా నిలబడట్ల. ఎందుకని అంటే దేవుని చిత్తానికి, దేవుని ఆలోచనకి అప్పగించుకోకుండా ఏం చేసేస్తున్నారు? మన ఎముట కాదు. దేవుడు ఫస్ట్ ఏదైనా తోటలో ఎవరిని సృజించాడు? ఆదామును సృజించాడు కదా. తర్వాత అడిగాడా ఆదాము, దేవా నాకు భార్య కావాలి, నాకు వివాహం కావాలి, ఫీలింగ్ ఎలోన్, కాస్త ఫేస్బుక్ అనివ్వు, వాట్సాప్ అనివ్వు, యూట్యూబ్ అనివ్వు, షార్ట్లు చూసుకుంటానని అడిగాడా? అడట్లా. సమస్తాన్ని సమకూర్చిన తర్వాత ఏదైనా తోటలో దేవుడు ఆదామును సృజించి, ఆదాముకి సాటి అయిన సహకారిగా ప్రక్కటెముకలో నుంచి దేవుడు ఏం చేశాడు? అవ్వని సృజించాడు. ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను నా వాక్యంలో. మగవాళ్ళని దేవుడు దేంతో చేశాడండి? మట్టితో చేశాడు. మరి ఆడవాళ్ళని దేంతో చేశాడంటారు? ప్రక్కటేమిటో ఏడతా తెలియదు ఆ విషయం. ఇది సీక్రెట్, మీకే చెప్తున్నాను, చిన్నగా చెప్తున్నాను. అందుకే అర్థమైందా? వీళ్ళు ఏమై ఉన్నారంటే ఒట్టి మట్టే అయి ఉన్నారు. దేవుడు మాత్రం మనల్ని ఒక గట్టి ఎముకతో చేసేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఓ హడావుడి పడిపోతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. ఏయ్ నోరిప్పావంటే మామూలుగా ఉండదు అంటారు. మనమేం పెద్ద శ్రమపడం అసలు లేదు. 2 కన్నీటి బొట్లు అరిస్తే చాలు, వాళ్ళు ఒట్టి మట్టే, ఆ విషయం వాళ్ళకి తెలియదు, కరిగిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రక్కటెముటి నుంచి ఎందుకు చేశాడంటాడు దేవుడు? ఏ తల్లో నుంచో తీసి చేయలేడు ఆయన, చేయొచ్చు కదా. అప్పుడు స్త్రీలు అనేవాళ్ళు ఏమనంటే, దేవుడు నన్ను నీ తల్లో నుంచి తీశాడు కాబట్టి నేను నీ నెత్తి మీదే ఉంటాననేవాళ్ళు. అర్థమైందా? లేదు, పాదాల్లో నుంచి తీస్తే ఏమనేవాళ్ళు? దేవుడు నిన్ను నా కాల్లో నుంచి తీశాడు, నువ్వు నా కాలు కిందే ఉండాలనేవాడు. అందుకే సాటి అయిన సహకారిగా ఏం చేశాడంటే దేవుడు ప్రక్కటెముట్లో నుంచి తీశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడే మన ఎముకని ఎక్కడ సిద్ధపరచుంచాడో వారి కొరకు కనిపెట్టి ప్రార్థన చేసుకొని వివాహం చేసుకుంటే అది అద్భుతంగా మారిద్ది. దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. లేదు, ఆవేశపడి నీ ఎముక కాని ఎముకని నువ్వు తీసుకొచ్చుకొని ఆవేశపడి కలుపుకున్నావే అనుకో, బోన్ ఫ్రాక్చర్ సర్జరీ అయిందండి, వెన్నెముక ఆపరేషన్ అయింది, ఆడికి సెట్ అవ్వలేదు. ఎలా ఉంటుందంటారు ఆడి లైఫ్? ప్రశాంతంగా కూర్చోలేడు, ప్రశాంతంగా నడవలేడు, ప్రశాంతంగా నిలబడలేడు, కలుపు అంటా ఉండిద్ది లైఫ్ అంతా కూడా. నీ ఎముకని కాని ఎముకని నువ్వు తీసుకొచ్చుకొని ఇదే దేవుడు చూయించింది, ఇదే దేవుడు చిత్తమని వెళ్ళిపోయావు అనుకో, ఏమైద్ది? జీవితం అంతా కలుపుకొని వాట్సాప్లో స్టేటస్లు, సాడ్ స్టేటస్లు పెట్టుకోవడం తప్ప ఇంకేముండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీకు దేవునికి మధ్య దూరం తగ్గాలంటే దేవుని చిత్తం ఏదో అది నీ జీవితంలో నెరవేర్చబడాలి. నీ ఆలోచనలు, నీ ఆశలు, నీ తలంపులు అవేమై ఉన్నాయో అవన్నీ కొట్టివేయబడాలి. మరి ఏం జరగాలి? దేవుని చిత్తం నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒరిస్సా ప్రాంతానికి నేను వాక్యం చెప్పడానికి వెళ్తే ఉదయకాలం వాక్యం అయిపోయింది. తల్లిగారు వచ్చారు. వచ్చి అమ్మ అద్భుతంగా వాక్యం చెప్పారమ్మా అంటే, దేవుని స్తోత్రం అన్న, మీరు వచ్చి ఈరోజు రాత్రి మా ఇంటి దగ్గర భోజనం చేయాలి అన్నారు. అంటే అది నా ఇష్టం కాదమ్మా, నన్ను పిలిచిన సేవకులు ఇష్టం అన్నాను. అంటే ఈ పాస్టర్ గారు వెనక నుంచి అంటున్నారు, మీరు గనక వాళ్ళ ఇంటి భోజనానికి వెళ్ళపోతే
నేనేంటి ఇక్కడ సేవ చేయమసర్లా అన్నారు. ఓహో అలాగా అనుకున్నాం. నైటు మీటింగ్ అయిపోయింది. పాస్టర్ గారు నేను కలిసి వెళ్ళి భోజనానికి వెళ్ళాం. ఒక ప్లేట్లో ఒక ఏటరాశిలాగా కుండరాశిలాగా పోసారు. ఒక కుండ పేర్చినట్టు పేర్చారనమాట పులిహార ప్లేట్కి ఎత్తున పెట్టిన తర్వాత, అమ్మ ఏంటమ్మా ఇంత ఇంత నేను తినలేనమ్మా అని అంటే, పర్లా తినండి అన్న అమ్మ మీద తోసేస్తుంది ఆవిడ. అదేమో ఇంత పసుపు వేసేసింది, పసుపు వాసన వచ్చేస్తుంది. దాన్ని చూస్తే అర్థమైపోయింది ఏం చేయలేము కదా, ప్రార్థన చేస్తుంది, దేవా స్తోత్రం అనుకుని నోట్లో పెడతా ప్రయత్నం చేస్తుంటే అది బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. సరే ఈమె ఏమన్నా కొంచెం పక్కకి వెళ్ళిపోద్దేమో, ఈ పాస్టర్ గారు తీసేద్దామని చెప్పి చూస్తూ ఉంటే మనకి ఎలక్షన్ టైంలో పోలీసులను బందోబస్తు వేస్తారు చూసారా, అట్టా నుంచుంది నా ఎదురు టాపల. ఇక చేసే పరిస్థితి ఏమీ లేదనుకొని దాన్ని నోట్లో పెట్టుకొని ఎలాగో మిండుతూ ఉంటుంటే పక్క నుంచి అంటది, ఎలా ఉంది సిస్టర్ గారు అని అడుగుతుంది. నా బాధ ఏదో నేను పడుతున్నాను కదా మధ్యలో. అంటది ఎలా ఉంది అంది. బాగుందమ్మా బాగుంది అన్న. అంటే చేపల కూర పులుస్తామంటారా అంది. పులిహార ఏంటి, పులిహారలో చేపల పులుసు ఏంటమ్మా, పులిహార ఏంటి చేపల పులుసు ఏంటి అన్న. అంటే పులిహార అది బిర్యానీ అంది. ఓహో ఇది బిర్యానీనా, ఇప్పుడు దాకా నేను పులిహార అనుకొని తినేసేస్తున్నాను, ఇప్పుడు నుంచి బిర్యానీ అనుకొని తింటాను, నువ్వు నీ ఆశన్నా నెరవేర్చబడాలి, వేసేయి చేపల పులుసు అని వేసుకొని రెండు కలుపుకొని తింటా ఉన్నా. పక్క నుంచి ఎట్లా ఉందో మీరు చెప్పట్లేదు అంటుంది. నన్ను పొరుడించుకోవాలని నాతో ఎట్లా ఉందో చెప్పట్లేదంటే బాగుందమ్మా అని అంటే, మండే పుండు మీద కారం చల్లినట్టు మెల్లగా అంటది, మీకోసమే సిస్టర్ గారు ప్రత్యేకంగా చేశాను అంటుంది. ఈ బంపర్ ఆఫర్ ఎవరికంటండి, నాకేనంట, నా కోసమే ప్రత్యేకం చేసిందంట. చూడండి, ఆమె నాకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంది, కొంత డబ్బులు ఖర్చు పెట్టింది, పరిచర్య చేసింది, కానీ నేనేమి ఇష్టపడతానని ఆమె గ్రహించలేదు. ఆమెకి ఏది ఇష్టమో అది బలవంతాన నా మీద రుద్దడానికి ప్రయత్నం చేసింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే, మన ఇష్టమైన దాన్ని మధ్యలో పెట్టుకొని మనకిష్టమైన దాన్ని ఎదురుగా పెట్టేసి ఏమంటామంటే, ప్రభా నన్ను ఆశీర్వదించు ప్రభా. లేదు నీకు ఆయనకి మధ్యలో ఉన్నది తొలగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గరకు నువ్వు రావాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఏ విషయంలో ఇవ్వాలండి ప్రథమ స్థానం అంటే, మా సంఘస్థులకు నేను 3 మాటలు చెప్తా. ఏమనంటే, నీ యొక్క బలములో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేంట్లో ఇవ్వాలి, నీ బలములో. రెండోది నీ సమయములో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మూడోది నీ ధనములో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే నీ బలము అంటే ఆరోగ్యం బాగోట్లేదండి, మోకాళ్ళ నొప్పులండి, కాళ్ళ నొప్పులు, అవన్నీ ఓకే. నువ్వు దేవుని పరిచర్య ఎప్పుడైతే నీ బలాన్ని ప్రభు కొరకు వాడడం ప్రారంభిస్తావో అప్పుడు దేవుని నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది, పొద్దున్నుంచి లేస్తే రాత్రి వరకు వెట్టి చాటండి చేస్తానే ఉన్న కష్టం అండి, టైం ఉండదు. కాదు, నీ సమయాన్ని కూడా దేవుడి కొరకు ఇవ్వగలిగితే కనుక నువ్వు 10 గంటలు చేస్తే వచ్చే జీతాన్ని 6 గంటల్లోనే దేవుడు ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక మాట షూర్గా చెప్పగలను. ఏంటి అంటే, నీ బలాన్ని కానీ, నీ ధనాన్ని కానీ, నీ టైంను కానీ, నీ సమయాన్ని కానీ దేవుడికి ఇచ్చావా అది నీకు ఆశీర్వాదం. లేదంటే సాతానుగాడు దాన్ని ఎలా దొంగిలించాలో వాడికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది ఏమి ఇవ్వాలంటండి దేవుడికి ప్రథమ స్థానం? ఏమివ్వాలండి? ఇది చెప్పాలంటే పేట పట్టుకునిద్ది. ఎందుకంటే దీనిలో ఉన్న ఆశీర్వాదం ఇద్దరికీ తెలుసు. ఒకటి సాతానుగాడికి తెలిస్తే, రెండోది దేవుడు బాగా తెలుసు. సాతానుగాడు అంటారు, ఇటు మొదలెట్టారు కానుకల కోసం, నాకేమి ఇవ్వసలా, మీ స్థానిక సంఘాన్ని బలపరచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం ఏం ఆశపడతామంటే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అంటండి, దేవుడి కంటే ఎక్కువేం రాదండి, దేవుడికే మొట్టమొదటి ఇస్తారండి అంటారు. మంచిదే, కానీ అట్లా బైబిల్లో ఎక్కడా లేదు. నీకు 1,00,000 రూపాయలు వస్తే ఓ 10,000 ఇవ్వడం పెద్ద గొప్ప విశేషమేం కాదు. ఆశీర్వదించబడితే చేసేది నువ్వేంటి, ఎవరైనా చేస్తారు. కానీ లేమిలో ప్రభువుకు నమ్మకంగా ఉండాలంట. పాత నిబంధన గ్రంథంలో ఒక విధవరాలు ఉంది. ఆమె పేరేంటి అంటే రాయబడలేదు, కానీ ఆమె పేరే సారేపతి విధవరాలు. ఆమె భయంకరమైన కరువు ఆ ప్రాంతంలో ఏలుబడి చేస్తూ ఉంటే ఆమె దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉందంట. దైవజనుడు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మో దైవ సేవకులు వచ్చారు కదా అని కొంచెం నీళ్ళు ఇద్దామని చెప్పి వెళ్తే, ఒక అప్పాన్ని చేసి నా దగ్గర తీసుకురమ్మా అన్నాడు. ఏమండి చూడండి, ఈ పాస్టర్ గారికి తెలుసా తెలీదా ఏమని కరువు ఉందని, దేశం అంతా కరువు వచ్చిద్దని చెప్పింది ఈయనే. మరంత భయంకరమైన కరువు ఏలుబడి చేస్తూ ఉంటుంటే ఆమె మరదిక్కులేని కుటుంబం, ఏదో వెధవరాలు. ఆమె ఏదో కొంచెం ఉన్న పిండి కొంచెం నూనెతో తిని చనిపోదాం అనుకుంటున్న పరిస్థితులు వెళ్ళి మొట్టమొదటి అప్పాన్ని చేసి తీసుకురా నా దగ్గరికి అంటున్నాడు. మనకేం అర్థమైద్దంటే, నువ్వు ఎట్ట చేస్తా నాకెందుకు, మొట్టమొదటి నాకు ఇవ్వు అని అర్థమైద్ది.
ఈయనేంటండి బాబు వెళ్ళి ఆమె మీద పడి తింటున్నాడు. కాదు కాదు, ఆమె బ్రతకాలంటే దైవజనుడు అక్కడ అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళాడండి దైవజనుడు విశ్వాసంతో, నమ్మిటతో. మనం తినపోయినా పర్లేదు, మాకన్నీ అలవాటే, కష్టపడి వచ్చాం. కానీ మన పిల్లలు తినకుండా చనిపోతారు అంటే అది తీసుకొచ్చి సేవకుల చేతిలో పెట్టగలమా? ఆ స్త్రీ నమ్మి దైవజనుడి చేతిలో మొట్టమొదటి అప్పాన్ని పెడితే ఆ ప్రాంతంలో ధనవంతులైన అందరి ఇళ్లలో కరువు ఉందేమో కానీ ఈ భేద విధవరాలి ఇంట్లో కరువు లేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అనొచ్చు అది పాత నిబంధన అండి, క్రొత్త నిబంధనలో అలాగేమీ లేదని. యేసు ప్రభు వారంట కానుకలు పడతా ఉంటే మందిరంలో కానుకలు పెట్టి దగ్గర నుంచున్నారంట. ఈయనకి ఎందుకు కానుకల గురించి ఇంకెందుకు నుంచుంటే నుంచోకుండా ఎవరెవరు ఎంత వేస్తున్నారు అని చూస్తున్నాడంట. ఏ పాస్టర్ గారైనా అలా చూస్తే వచ్చే వారానికి ఎవరన్నా ఉంటారంటారా? ఏమండి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు కానుకలతో ఇంకేం పని? కానుకలు పెట్టి దగ్గర నుంచోవడమే కాకుండా ఎవరెవరు ఎంత వేస్తున్నారు ఏంటి అని చూస్తా ఉన్నాడంట. చూసి అంటున్నాడు, ఈ భేద విధవరాలు అందరికన్నా ఎక్కువ విత్తింది. అక్కడ అద్భుతమైన మాట రాయబడింది. దేమనంటే ఆమె తన జీవనమంతయు కానుకలో పెట్టి వేసినని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు నా పరిస్థితి ఏంటి, నేను ఎలా బ్రతకాలి, నా స్థితి ఏంటి, ఇవేం ఆలోచించలా. ఆయన మీద పూర్ణ విశ్వాసంతో ఉన్న ఆ ఆఖరి రూపాయి ప్రభు కొరకు ఇచ్చేసిందంట. సర్వ సృష్టికర్త అయిన దేవుడికి అనుదృష్టి ఆమె మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మద్రాసు ప్రాంతానికి వాక్యం చెప్పడానికి నేను వెళ్ళేటప్పుడు చిత్తూరు నుంచి ఒక తమ్ముడు ట్రాన్స్లేషన్కి వచ్చేవాడు. అతను హిందువుల కుటుంబంలో నుంచి ప్రభుని నమ్ముకున్నాడు. ఎవరు చెప్పారో ఎలా చెప్పారో ఏమో తెలియదు కానీ దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నానంటే, అరే నేను బీటెక్ చదివించాం, ఇంజనీరింగ్ చేయించింది ఎందుకు, ఇలా బైబిల్ సంట్లో పెట్టుకొని వెళ్ళిపోతావనే ఏంటి, అలా కుదరదు అని వాళ్ళ తల్లిదండ్రులు బాగా వ్యతిరేకించినా కూడా అదేం తెలియదు నాకు, దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నేను సేవకు వెళ్ళిపోతున్నానని చెప్పి బెంగళూరులో బైబిల్ ట్రైనింగ్ కావడానికి వెళ్తే ఆ తమ్ముడి పరిస్థితిని తెలిసిన సేవకులు జరణపాల్ గారు లాంటి వాళ్ళు ఒక 500 రూపాయలు కానుక ఆ పిల్లోడికి వేస్తూ ఉండేవాడు. వారానికి ఒకసారి వాళ్ళు బయటికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఫోన్స్ ఒక మండలవారం నాకు ఫోన్ చేసి బైబిల్లో అలా ఎందుకుందక్క ఇలా ఎందుకుందక్క అని మాట్లాడుతా అరే మా ఓడేం చేస్తున్నాడు రా ప్రతాప్ అని అడిగితే ఏం చెప్పమంటారక్క మీ తమ్ముడు సంగతి, మీ తమ్ముడికి ఒక బిరుదు ఇచ్చామక్క అన్నాడు. ఏంట్రా అది అంటే, ఈ బైబిల్ కాలేజ్ అంతా ఫేమస్ అయిపోయాడు, మీ తమ్ముడిని పిసనారు సంఘానికి అధ్యక్షుని చేసేసామన్నారు. ఒరే పిసనారు సంఘానికి అధ్యక్షుని చేశారా? అదేంట్రా పాప మా అలాగ అంటున్నారు. ఏం చేశాడు రా వాడు అంటే, అంట్లు సబ్బు అదే ఒంటి సబ్బు అరిగిపోతే మనం ఏం చేస్తామండి సాధారణంగా? ఏం చేస్తాం? పడేసేస్తామే. చాలా ధరంస్లో సంపాదిస్తున్నారు కాబట్టి పడేసేస్తాం. కానీ యూజువల్గా మన తెలుగు వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయి అంటే, ఆ పాత సబ్బు అరిగిపోయిన సబ్బుని కొత్త సబ్బుకి ప్లాస్టిక్ సర్జరీ చేసి అంటించేసేసి దాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాం. మీట్లా ఎవరైతే ఉదార స్వభావం కలిగి 200 మంది స్టూడెంట్స్లో ఈ చిన్న సబ్బు ముట్టలు పడేస్తారో ఆ సబ్బు ముట్టలన్నీ ఏరుకొని ఒక సబ్బుగా చేసుకొని ఒలు రుద్దుకుంటాడంట వీడు. అర్థమైందా? ఎవరైతే డస్ట్బిన్లో పేస్ట్ పడేస్తారో ఆ పేస్ట్ తీసి దాన్ని కొట్టి నానా హింసలు పెట్టి దాన్ని బయటికి లాగి దాన్ని వాడుకుంటాడంట. ఆ బట్టలు ఉతికే బండ్ల దగ్గర చిన్న సబ్బు ముట్టలు పడిపోతే ఆ ముట్టలన్నీ ఏరుకొని బట్టలు ఉతుక్కుంటాడంట. ఇలా చేస్తాడట. అందుకే మీ తమ్ముడిని పిసనార సంఘానికి అధ్యక్షుని చేశాం అని అంటే నాకు బాధ అనిపించి వాడికి ఫోన్ ఇవ్వండి రా అన్నాను. అని అరే పాస్టర్ నీకు 500 రూపాయలు కానుక పంపిస్తున్నారు, నీకు భోజనం అన్నీ అక్కడే, నీకు కావాల్సింది సబ్బులు సరుపులు అవే కదరా, అసలు ఏం చేస్తున్నావు, డబ్బులు నీ బాధ ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి, ఏం చేస్తున్నావు అని అడిగితే వాడు అన్నాడు, అట్లా నేను ఆదివారం దేవుని మందిరానికి వెళ్తాను, వారానికి 100 రూపాయలు కానుకలు పెట్టిలో వేసేస్తానక్క, నెలలో 4 వారాలు వస్తే 400 అయిపోతాయి, ఒక 100 రూపాయలు నా దగ్గర ఉంటుంది, దాన్ని ఏదో మెడికల్కి వాడుకుంటూ ఉంటాను, ఒక్కొక్క నెలలో 5 ఆదివారాలు వస్తాయి కాబట్టి ఆ 100 రూపాయలు కూడా నా దగ్గర ఉండవక్క, నా దగ్గర డబ్బులు అసలు ఉండవు, అందుకే నేను ఇలా చేస్తానంటే ఒరే పిచ్చోడా, పాస్టర్గా నీకు ఎందుకు పంపిస్తున్నారు, నిన్ను వాడుకోమని పంపిస్తున్నారు. అయినా నువ్వు పోనిస్తున్న సేవకుడు ఏమైనా చిన్న సేవకుడు అంటే కాదు, వాళ్ళు పెద్ద డబ్బున్న వాళ్ళు పెద్ద బైబిల్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, వాళ్ళకి ఫారెన్ ఫండ్స్ ఉంది, వాళ్ళకెందుకు అంత విత్తేది, నువ్వు ఏదో కొంచెం ఇవ్వు, 20 రూపాయల కాడికి ఇవ్వు, వారానికి నెలంతా 100 రూపాయలు అవుతుంది, మిగతా 400 నువ్వు వాడుకో అంటే వాడు నా మాటలన్నీ నా కౌన్సిలింగ్ అంతా విన్న తర్వాత అన్నాడు, అట్లా నిజమైనట్టు మీరు చెప్పింది, వాళ్ళు గొప్ప సేవకులు డబ్బున్న వాళ్ళు బైబిల్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, మరి వాళ్ళకి ఫారెన్ ఫండ్స్ ఉంది, నిజమే మీరు చెప్పింది, కానీ నేను ఈ లోకంలో కానుకలు పెట్లు విత్తట్లేదట, పరలోకంలో దేవుడు పాదాల దగ్గర విత్తుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట విని సంతోషం అనిపించి సరే నాన్న ప్రార్థన చేస్తారు, గాడ్ బ్లెస్ యూ అని చెప్పాను. బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చి సేవ ప్రారంభించాడు.
సేవ ప్రారంభించిన 6 నెలలకి ఒక ఉదయాన్నే కాల్ చేసి, అక్క నా గురించి ప్రార్థన చేయండి అక్క, దేవుడు అద్భుతం చేశాడు. ఏంట్రా హుషారు వస్తుంది వాయిస్, ఏం జరిగింది అని అంటే, దేవుడు కారు ఇచ్చాడట. దేవుని స్తోత్రం, దేవుడు కారు ఇచ్చాడా, సంతోషమయ్యా. ఏం కారు తీసుకున్నావేంటి అన్న? ఇన్నోవా తీసుకున్నానక్క అన్నాడు. ఊరు నేను ఇన్నోవా తీసుకున్నావా, ఎంత పడిందిరా అన్న? 18 లక్షలక్క అన్నాడు. సేవ ప్రారంభించి 6 నెలలు కూడా అవ్వలేదు, 18 లక్షలు పెట్టి కారు తీసేసుకున్నావా, నెల నెల ఎంత ఈఎంఐ కట్టాలరా అన్న. అంటే రూపాయి కూడా కట్టవసరం లేదట. ప్రభుని ప్రేమించిన బిడ్డలు ఈరోజు షోరూమ్ దగ్గర తీసుకెళ్ళి ఈ కారుకి మొత్తం పేమెంట్ చేసేసి, అయ్యా పరిచర్యలో వాడండి అని చెప్పి కారు ఇచ్చారట అన్నాడు. చెప్పటి దేవుని మనం మహిమపడదాం. హల్లెలూయా. వాడు ఆ మాట చెప్పడాన్ని నాకు వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే, వాడు లేమిలో నమ్మాడు. ఏమనంటే, నేను ఈ లోకంలో వెత్తట్లా, ఒక మనుష్యుడికి ఇవ్వట్లా, నేను టానుట్లు పెట్ల వెత్తట్లా, మరి ఎక్కడ విత్తుతున్నాను? పరలోకంలో దేవుడి పాదాల దగ్గర. మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ కుటుంబానికి 100 సార్లు సహాయం చేసి మీరు 101 చెప్పండి, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని, ఇప్పుడు ఏదో కష్టంగా ఉందని. మీరు 100 సార్లు సాయం చేసిందని వాళ్ళు గుర్తుపెట్టుకోరు, కానీ 101 మీరు లేదు అన్నది మాత్రమే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కానీ నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఉడ్డిని చన్నీళ్ళు ఇస్తేనే పరలోకంలో ప్రతిఫలం ఇవ్వటం మానని సెలవిచ్చిన దేవుడు. యథార్థమైన హృదయముతో, కష్టముతో, కన్నీళ్లతో, శ్రమతో నువ్వు బాధపడి విత్తుతున్న దానికి ఆయన ప్రతిఫలం ఇవ్వకుండా దాటి వెళ్ళే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు, నిశ్చయముగా ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘమైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చెప్పవలసిన మాట ఏంటంటే, మీరు ఆశీర్వదించబడాలి అంటే మీరు ఎక్కడికి రావాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా వస్తేనే, ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో ఆ ఆశీర్వదించే దేవునికి నువ్వు దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే నిన్ను ఆశీర్వదించడానికి వీలు కుదిరిద్ది. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని దర్శిస్తూ ఉంటే, నీ గుర్తొస్తుంది కదా, నీ మదిలో నీ మనసులో తొలుపుతూ ఉంది కదా, ఇది అడ్డుగా ఉంది, ఇది ఒక్కటి ఆటంకంగా ఉంది, ఇది ఒక్కటి నా మనసును కలిచి వేస్తుంది, దీన్ని ఒక్కదాన్ని విడిచిపెడితే నేను ఆశీర్వాదాన్ని చూస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు నేను తడతా ఉన్నాడు, నీకు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు దాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆయనకు దగ్గరగా రావాలి. రెండవ మాట మనం చూసినట్లయితే, అతను దగ్గరగా వచ్చినప్పుడు అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బా ఏం వాసన వస్తుందనంటండి, మంచి దుబాయ్ స్ప్రే కొట్టినట్టున్నాడు మనవడు. అవునా? మంచి సువాసన వచ్చేస్తుందంట. ఎందుకంటారు అంత సువాసన, అంత గొప్ప వాసన ఏమవుతుంది ఆయన దగ్గర? అసలు ఏంటి కారణం అంత సువాసన రావడానికి అంటే, తన తల్లి అప్పుడే వధించబడిన పశువు చర్మాన్ని అతని మెడల మీద కప్పి పంపించింది. అదెట్లా సువాసన వస్తుంది? పచ్చి రక్తము, పశువు చర్మము, అదెట్లాగా సువాసన వస్తుంది? దాన్ని ఎలాగయ్యనంటున్నాడు? సువాసన వస్తుంది. అబ్బా ఎంత సువాసన వస్తుందో, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది అని మంచి సువాసన వెదజల్లే విధంగా అతని దగ్గర ఏముంది అంటే, పశువు చర్మము. అంటే ఆ రోజు ఏదేను తోటలో మన వాళ్ళు చేయొద్దన్న పాపం ఉంది కదా, చేయొద్దన్న పని చేశారు కదా, వాళ్ళు మహిమ వస్త్రాన్ని కోల్పోతే అప్పుడు దేవాతి దేవుడే వారికి ఏమిచ్చాడంటండి? ఆకులు తీసివేసి ఏమిచ్చాడు? చర్మపు చుట్టాలను ఇచ్చాడు. చర్మపు చుట్టాలు రావాలి అంటే ఒక పశువు వధించబడాలి కదా. దేవాతి దేవుడే వధించబడిన గొర్రె పిల్లగా అక్కడ ఆయనే వధించబడి ఆయన రక్షణ వస్త్రాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మరి ఈ యొక్క యాకోబు కప్పుకున్న ఆ వస్త్రం కూడా ఏంటి అంటే, అది వధించబడిన బలిపశువు యొక్క మరి చర్మం మాత్రమే కాదు, అది ఒక రక్షణ వస్త్రంగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడాలి అంటే గనక రెండోదిగా మనకేం కావాలంటండి? మొట్టమొదట దేవుని దగ్గరకు రావాలి. రెండోది ఏం కావాలంట? రక్షణ వస్త్రం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒకళ్ళు ప్రభు దగ్గరకు వచ్చారు, ఆ రక్షణ వస్త్రం చేత కప్పబడ్డారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకను దేవుడు అనేకుల్ని ఇక్కడ ఆ రక్షణ కార్యములు జరిగించును గాక. నూతన బిడ్డలు చేర్చబడుదురు గాక. ఏమండి, ఏంటి ఆ సువాసన అంటే, ఎప్పుడైతే మనం ఆ రక్షణ వస్త్రం మన మీద ఉండిద్దో దేవుడికి దీవించడానికి, అబ్బా ఎంత సువాసన వస్తుంది వీళ్ళ దగ్గర, ఎంత బాగుంది వీళ్ళ దగ్గర, ఎంత సువాసన వస్తుంది అనిపిస్తుంది అంట. ఎప్పుడు వస్తుంది అది?
రక్షణ వస్త్రం మన మీద ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆశీర్వదించబడాలి అంటే గనక వధించబడిన గొర్రెపిల్లైన ఆ యేసు ప్రభు వారి రక్తము మన మీద ఉండాలి. ఆయన రక్షణ మనం కలిగి ఉండాలి. ఆయన రక్షణ వస్త్రాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే రక్షణలోకి మనం వస్తామో మన దగ్గర ఏమొచ్చేస్తుందంటండి? సువాసన వచ్చేస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలి అర్పించబడిన తర్వాత ఇంపైన సువాసన ఆర్ద్రాటించి దేవుడే దిగి వస్తాడంట అక్కడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ సాక్ష్య జీవితాన్ని ఇప్పటివరకు ఏమున్నాయో ఆ మార్కలన్నీ తుడిచివేసి దేవుడు ఎప్పుడైతే రక్షణ వస్త్రం నీ మీదకి వచ్చిందో నీ యొద్ద నుంచి సువాసన అంటే నీ సాక్ష్య జీవితాన్ని పరిమళ వాసన వచ్చే విధంగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో మాట చూసినట్లయితే అన్ని విషయాలు నేను చెప్పను కానీ నా సమయం అయిపోయింది. ఏమని చెప్తాడంటే, ఆశీర్వదిస్తాడంటే ఆకాశపు మంచు నీ మీదటి నీకు అనుగ్రహించబడును రాట అని ఆశీర్వదిస్తాడు. ఏమని ఆశీర్వదిస్తాడంటే ఆకాశపు మంచు నీకు అనుగ్రహించబడును రాట. తర్వాత తన సహోదరుడు వస్తే ఏమంటాడంటే ఆకాశపు మంచు నీకు లేకుండా పోను రాట అని చెప్పిస్తాడు. ఏమండి, ఆకాశపు మంచు అంటే ఏంటి అంటే అది పరిశుద్ధాత్మ దేవుని అభిషేకమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు దేవునికి మధ్య ఉన్న దూరం తగ్గాలి. మధ్యలో ఏముందో అది తొలగిపోవాలి. రెండోది రక్షణ వస్త్రము చేత నువ్వు కప్పబడాలి. మూడోది చూసినట్లయితే ఆకాశపు మంచు చేత నువ్వు తడపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశపు మంచు చేత తడపబడడం అంటే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం చేత నింపబడడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మూడు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనిపిస్తూ ఉండిద్ది, ఒక వ్యక్తిని ఒక దేశంగా దేవుడు మార్చేశాడు. యాకోబు ఒక్క వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? ప్రపంచ దేశాలకి సవాలు విసిరే దేశంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాలంటే ఒక్క వ్యక్తినే అంతటా ఆశీర్వదిస్తే, అంతటా విస్తరింపజేస్తే, అంతటా అభివృద్ధి చేస్తే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం కూడా అది సామాన్యమైనది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే దేవుని దగ్గరగా రావాలి, దేవుణ్ణే మొదట ఉంచుకోవాలి, ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇందాక సేవకులు చెప్పినట్లుగా మన బలం ఏమవ్వాలండి? దేవుని కొరకు ఉపయోగించాలి. మన ధనాన్ని దేవుని కొరకు వినియోగించాలి. దేవుని పరిచర్య చేయాలి. దేవుని కొరకు ఏదో ఒకటి వాడబడాలి. ఇన్ని సంవత్సరాలు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రయాసపడ్డావు, కష్టపడ్డావు, మంచిదే. ఎట్లనైనా దేవుని పని చేసి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుందువుగాక. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఆశీర్వాదాన్ని మనకు కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆయన దగ్గరికి రావాలి. రెండోది ఏంటంటండి? రక్షణ వస్త్రాన్ని కలిగి ఉండాలి. ఆకాశపు మంచు చేత తడపబడాలి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా ఆశీర్వాదం అనేది మన జీవితంలో ఉండదు. ఆకాశపు మంచు అంటే దేవుడి అభిషేకం చేత నింపబడాలి. చాలా సంఘాల్లో ఈ అభిషేకం అనేదే లేదు. అభిషేకం అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు. కానీ దేవుడి అభిషేకం మన మీదకి వచ్చి మనం తడపబడాలి. నిలువెల్లా తడపబడితేనే ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బలమైన అభిషేకంతో మనల్ని నింపునుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. మోటరించగలిగిన వాళ్ళు మోటరించండి ఒక్కసారి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆకాశం వైపు చేతులెత్తి నీకు ఆయనకి మధ్య ఏమైనా ఉన్నదేమో వాటిని తొలగించు ప్రభు అని నువ్వు ఆశపడగలిగితే ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ జీవితంలో దాన్ని ఇప్పుడే తొలగించి ఆయనకి దగ్గరగా రాగలిగితే నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నాడు. స్తోత్రములు నాయన. యేసయ్యా వందనాలు. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కృతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కృతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లే నా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎరిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వాలే ప్రవహించుమా. మండే అగ్నల్లే
అలాగే ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి వాక్యం పరిశుద్ధాత్మ దేవుడే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవుడే దిగి వచ్చి మాట్లాడాడు, తన సేవకురాలు నిలబెట్టుకున్నాడు. ఎందుకు ఈ దినము నీకు ఆశీర్వాదం దొరకలేకపోతున్నాయి? ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు కదా, ముద్దు పెట్టుకొని దగ్గరికి వచ్చినని వాక్యం సెలవిచ్చింది. ఓ గ్లోరీ రీకాబా షీ కాందాలారాబా. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇస్సాకు స్థానములో దేవుడే. యాకోబు తన కుమారుడైతే తన కుమారుడుగా నీవు, తన కుమార్తె నిన్ను అదే రీతిగా తన వాక్యం ద్వారా దర్శించాడు. ఈ సాయంకాల సమయంలో ఉన్నవా? దేవునికి దగ్గరగా ఆశీర్వాదం పొందుకున్నావా? దూరంగా ఉన్నవా? ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావా? ప్రభుని అడుగు. ఇప్పుడైనా ఒకే ఒక క్షణం ప్రభుని అడుగు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి,